హాయ్ అండి, నేను సుధారాణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను పూర్ణాలు తయారీ విధానం చేసి చూపిస్తాను. చూడండి, ఇవి పచ్చెనగలు 1/4 కిలో అన్నమాట. అలాగే బియ్యము 1 గ్లాసు, మినపగుళ్ళు 1 గ్లాసు, ఇవి రెండు కలిపి 1/4 కిలో. వాటర్ వేసుకొని కడిగి తర్వాత నానబెట్టుకున్నాం. బియ్యము 1 గ్లాసు, మినపగుళ్ళు 1 గ్లాసు అన్నమాట. ఇవి రెండు 1/4 కిలో, ఇది 1/4 కిలో పచ్చెనపప్పు. వాటర్ వేసి కడిగి నానబెట్టుకున్నాము. వీటిని కూడా అంతే కడిగి చక్కగా నానబెట్టుకున్నాం. ఒక 4 గంటలు నానితే చాలు. వాటర్ పోసి ఇవి 5 గంటలు నానినాయి పచ్చెనపప్పు. వీటిని ఇప్పుడు 1 గ్లాసు 2 గ్లాసులు వాటర్ పోసేసుకొని 1.5 పోస్తున్నాం. 1.5 గ్లాసు నీళ్ళు పోస్తున్నాం. స్టవ్ మీద పెట్టుకొని ముట్టించుకుందాము. పప్పు కొంచెం లైట్గా ఉడికేదాకా ఉడికించుకుందాం. వీటిని నానబెట్టుకున్నాం కదా, మినపగుళ్ళు బియ్యం, దీన్ని గ్రైండర్కి వేసుకున్నాం. సుక్కీలకి అనమాట, పప్పు సుక్కీలు. పప్పు ఉడికిపోయింది. దీన్ని చూడు, ఇలా ఉడికిపోతే చాలు. వాటర్ వంపేసుకున్నాము చక్కగా. చూడు, ఇంకా స్టవ్ కట్టేద్దాము. వాటర్ని వంపుకుందాం. ఈ పచ్చెనపప్పు ఇలా వడగట్టుకుందాం, వాటర్ ఏం లేకుండా. చల్లారిన తర్వాత బెల్లం వేసి రోట్లో దంచుదాం. ఇగో ఈ విధంగా పిండిని వేసుకోవాలి, దోసపిండిలాగా. దోసపిండి మీద కొంచెం చిక్కగా వేసుకోవాలి, పలచగా కాకుండా. గ్రైండర్లో పిండి తోడేద్దాం. పప్పు సుక్కీలోకి బెల్లము తగినంత, 1/4 కిలోలో కొంచెం తక్కువగానే తీసుకోవాలి. ఇది యాలకులు 1 5. దీన్ని రోట్లో వేసి బెల్లాన్ని రెండింటిని ముద్దబడ దంచుకొని వద్దాం. ఈ రోట్లో యాలకులు వేసి బాగా దంచుదాం. ఇలా దంచిన తర్వాత బెల్లాన్ని కూడా వేసుకొని దంచుకోవాలి. ఇలా పిండిని వేసుకొని, శనగపిండి, దీన్ని పచ్చెనపప్పుని బెల్లం రెండు కలిపి వేసుకున్నది ఇలా వేసుకొని ఇలా ఉండలు చేసుకోవాలి లడ్డూలాగా. తర్వాత ఈ పిండిలో కొంచెం సోడా ఉప్పు వేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్ 1/2 స్పూన్. దీన్ని కొంచెం వాటర్ వేసి జారుగా కలుపుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇలా పిండిని కలుపుకోవాలి. ఒక్కొక్కటిగా ముంచుకొని దీనిలో వేసుకుందాం. పూర్ణం బూరె ఇలా వేసుకోవాలి. ఒక సైడ్ కాలినాక రెండో సైడ్ తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇది
ఇలా కాల్చుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. పూర్ణాలు చక్కగా చూడు ఎంత బాగా వచ్చాయో. రౌండ్ కూడా బాగా వచ్చాయి. ఎక్కడ కూడా హోల్స్ అనేది పడలేదన్నమాట. జాగ్రత్తగా వేసుకొని నీట్గా తీసుకోవాలి. ఇలా కాల్చుకొని తీసుకోవాలి అన్నిటినీ. ఇంతేనండి పప్పు పూర్ణాలు చేసే విధానం. మిగతా వాటిని కూడా ఇలానే కాల్చుకున్నాం. పప్పు పూర్ణాలు తయారీ విధానం అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. చూసారు ఎంత బాగా వచ్చాయో రౌండ్గా. లోపల ఉడికి చాలా బాగా వచ్చాయి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.